డీలిమిటేషన్కు వేళాయే దేశమంతటా పొలిటికల్ సర్కిల్స్లో ఇదొక్కటే ఇప్పుడు హాట్ టాపిక్. ఉమెన్ కోటా డీలిమిటేషన్లపై మోడీ సర్కార్ జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. అబ్జెక్షన్ యువర్ ఆనర్ అంటూ సౌత్ సెంట్రిక్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త ప్రపోజల్తో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. హైబ్రిడ్ మోడల్ అంటూ దేశ రాజకీయాల్లో కొత్త రచ్చకు తెరలేపారు. మోడీ తీరుతో దక్షిణాదికి తీరని నష్టమని రేవంత్ అంటుంటే ఆయనది బేస్లెస్ ఆర్గ్యుమెంట్ అంటూ కొట్టి పారేస్తోంది కమలదళం. ఎవరి నెంబర్ గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. ఇంతకు ఎవరికి ఖుషీ టైం, ఎవరికి క్రోకడైల్ ఫెస్టివల్? తెలంగాణ సీఎం రేవంత్ అబ్జెక్షన్లేంటి? కాంగ్రెస్ పార్టీ డౌట్లేంటి? మధ్యలో కమలం పార్టీ ఇస్తున్న జస్టిఫికేషన్లేంటి? పునర్విభజన పాలిటిక్స్లో నెక్స్ట్ ఏంటి అనేది మాత్రం హాట్ టాపిక్గా మారింది. లోక్సభ సీట్ల పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తున్నది. దీనికి సంబంధించిన ముసాయిదాను ఎంపీలకు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి మరి మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులపై చర్చించాల్సిన అవసరం ఏంటని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఓవైపు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలోనే కీలకమైన మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను తెరపైకి తీసుకురావడం రాజకీయ వ్యూహంలో భాగమే అంటున్నాయి ప్రతిపక్ష పార్టీలు. మరోవైపు డీలిమిటేషన్ కు సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్ పై మోదీ సర్కార్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెరపైకి తెచ్చిన హైబ్రిడ్ మోడల్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో కొత్త రచ్చకు తెరలేపింది. మోదీ తీరుతో దక్షిణాదికి తీరని నష్టం జరుగుతుందని రేవంత్ అంటుంటే దీని బేస్లెస్ వాదనగా కొట్టిపారేస్తోంది బీజేపీ. మరి ఈ మొత్తం ఎపిసోడ్ లో బీజేపీ ఏమని సమర్థించుకుంటుంది? అసలు రేవంత్ అభ్యంతరాలు ఏంటి? ఇంతకు గతంలో ఏం జరిగింది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం లోక్సభలో ఉత్తరాది రాష్ట్రాలు యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ కలుపుకొని 413 సీట్లున్నాయి. ఇక దక్షిణాదికి చెందిన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళలకు కేవలం 130 సీట్లు మాత్రమే. ప్రస్తుతం కేంద్ర ప్రతిపాదన ప్రకారం జనాభా ప్రాతిపదికన 50% సీట్లు పెంచితే ఉత్తరాదికి 621 సీట్లు, దక్షిణాదికి కేవలం 195 సీట్లు మాత్రమే అవుతాయి. ఇలా ఉత్తరం, దక్షిణ మధ్య గ్యాప్ భారీగా పెరుగుతుంది. ఇది రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి మధ్యస్థంగా హైబ్రిడ్ మోడల్ ని తెరపైకి తెస్తున్నారు రేవంత్. ఇది ఇప్పుడు నేషనల్ పాలిటిక్స్ లో అగ్గిరాజేసింది. గతంలో కేంద్రం తెచ్చిన కుటుంబ నియంత్రణను దక్షిణాది రాష్ట్రాలు పకడ్బందీగా అమలు చేసేయని, అందుకే సౌత్ స్టేట్స్ లో ఫ్యామిలీ ప్లానింగ్ తో జనాభా నియంత్రణ జరిగింది. ఇప్పుడు ఆ ఫలితం శిక్షగా మారుతోందన్నది రేవంత్ ఆందోళన. ఇప్పుడు ప్రోరేటా ప్రకారం డీలిమిటేషన్ జరిగితే అది దక్షిణానికి అన్యాయమని, దేశ సమగ్రతకు ముప్పుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు రేవంత్ రెడ్డి. దీంతో ఆయన హైబ్రిడ్ మోడల్ ప్రతిపాదిస్తున్నారు. అదనపు 272 సీట్లలో 50% ప్రోరేటా ఆధారంగా, మిగతా 50% జీఎస్డీపీ ఆధారంగా. ఇలా చేస్తే ఇది ఆర్థికంగా ఎక్కువ కంట్రిబ్యూట్ చేసే దక్షిణాది రాష్ట్రాలు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలకు లాభం చేస్తుంది. దీంతో జనాభా మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకు సహకారాన్ని కూడా లెక్కించాలి అన్నది రేవంత్ రెడ్డి వాదన. ఇలా చేస్తే రాజకీయంగా ఉత్తరం, దక్షిణ మధ్య అంతరాలు తగ్గుతాయన్నది రేవంత్ హైబ్రిడ్ ఫార్ములా. అయితే రేవంత్ రెడ్డి తెర మీదకి తెచ్చిన హైబ్రిడ్ ఫార్ములాను తీవ్రంగా తప్పుపడుతున్నారు బీజేపీ నేతలు. రాజ్యాంగం ప్రకారం నియోజకవర్గాల విభజన అనేది జనాభా ప్రాతిపదికన జరగాలి, కానీ కట్టే పన్నుల ఆధారంగా కాదు అన్నది కాషాయ నేతల లాజిక్. పన్నుల ఆధారంగా సీట్లేస్తే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? అది ధనిక రాష్ట్రాల ఆధిపత్యం అవుతుంది అన్నది బీజేపీ వాదన. ఇక మహిళా రిజర్వేషన్ అమలు కావాలంటే డీలిమిటేషన్ ఇప్పుడు ఆగకూడదు అంటున్న కేంద్రం రేవంత్ బేస్లెస్ వాదనతో డీలిమిటేషన్ అడ్డుకోవద్దని సూచిస్తోంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. డీలిమిటేషన్ ప్రక్రియపై సీఎంకు కనీస అవగాహన లేదని ఆయన విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై అనవసరంగా ప్రజలను తప్పుదోవ పట్టించొద్దని సూచించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేశారు. దీంతో రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ వర్సెస్ బీజేపీ ప్రోరేటా మోడల్ మధ్య తీవ్ర చర్చ జరుగుతుండగా, గతంలో ఇందిరాగాంధీ, అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో ఏం జరిగింది, ఎలా చేశారు అన్నది కూడా మరోసారి చర్చకొస్తోంది.
నియోజకవర్గాల పునర్విభజనపై 1976లో 42వ సవరణ చేసిన ఇందిరాగాంధీ అప్పటి వరకు జనాభా నియంత్రణ పాటిస్తున్న రాష్ట్రాలు నష్టపోకూడదని 1971 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల సంఖ్యను 2001 వరకు స్తంభింపు చేసింది. తర్వాత వాజ్పేయి ప్రభుత్వం దానిని 2026 వరకు పొడిగించింది. ఆ గడువు ఇప్పుడు ముగుస్తూ ఉండడంతో ఇప్పుడు డిలిమిటేషన్ ను తెరపైకి తెచ్చిన మోదీ సర్కార్ 2011 సెన్సస్ ఆధారంగా ముందుకు తీసుకువెళ్లాలని చూస్తోంది. ఈ డిలిమిటేషన్ పూర్తిగా ప్రోరేటా ప్రాతిపదికన చేస్తే దక్షిణాది రాష్ట్రాలకు రాజకీయ మనుగడే ఉండదు అన్నది సౌత్ స్టేట్స్ వాదన. అలా అని కేంద్రం తెర మీదకి తెచ్చిన 50% సీట్ల ప్రతిపాదన కూడా అదే పరిస్థితికి దారితీస్తుందని, దీంతో ఉత్తరాదితో సంబంధం లేకుండా కేంద్రంలో సర్కార్ నడుస్తుందని, అది జరిగితే సౌత్ నార్త్ ఫైట్ కు దారితీస్తుందంటున్నారు రేవంత్ రెడ్డి. ఒక నిపుణుల కమిటీ వేసి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో దీనిపై చర్చించాలని, 2028 మార్చి వరకు దీనిపై తుది నిర్ణయం తీసుకోవద్దని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి డిలిమిటేషన్ పై రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ వర్సెస్ మోదీ 50-50 ఫార్ములా ఇప్పుడు భారత ఫెడరల్ స్ట్రక్చర్ కు ఛాలెంజ్ గా మారింది. మరి ఈ పరిస్థితుల్లో జనాభా వర్సెస్ ఆర్థిక సహకారం, ఉత్తర దక్షిణం పాలిటిక్స్ గా మారిన డిలిమిటేషన్ అంశంపై ఎవరు తగ్గుతారు, ఎవరు నెగ్గుతారో చూడాలి మరి.